హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంట్లో ఫుల్గా పండగని ఎంజాయ్ చేస్తున్నారు కదా. మీకోసం ఒక సూపర్ సెలబ్రిటీ గెస్ట్ని ఇవాళ తీసుకొచ్చేసాను. ఆవిడ గురించి నేను చెప్పాలంటే బేసిక్గా మనందరికీ చాలా 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 తెలుసు, పరిచయం ఉండి మన ఇంట్లో వ్యక్తిలాగా మనల్ని అందరినీ పలకరించి యాక్షన్లో తనకంటూ ఒక నటనా శైలిని ఆవిర్భవించుకోవడమే కాకుండా కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఎమోషన్ని కూడా చాలా సింప్లిఫైడ్ వర్షన్లో ఆమెలాగా చూపించే వ్యక్తి ఆమని గారు ఉన్నారు మనతో. హలో ఆమని గారు, నమస్తే అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది ఆమని గారి లైఫ్లో? ఒకసారి మా ప్రేక్షకులందరికీ కూడా దేవుడి దయ వల్ల బాగున్నాను, అన్నీ బాగా జరుగుతున్నాయి. స్టిల్ ఐఎమ్ వర్కింగ్. సినిమాలు చేస్తున్నాను, సీరియల్స్ చేస్తున్నాను. సో రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను. కానీ అప్పుడెప్పుడో జంబలక్కడి పంబలో మిమ్మల్ని చూసిన తర్వాత, అంటే ఆ టైంలో శుభలగ్నం శుభ సంకల్పం టైంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు ఆమని గారు. అసలు ఏం చేంజ్ అవ్వలేదు ఆమని గారు. మీరు థ్యాంక్ యూ. టైం గడిచింది అంతే. బట్ ఆమని గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ సీక్రెట్ చెప్పారా? సీక్రెట్ ఏమీ లేదు, అంటే వర్క్ చేస్తూనే ఉంటాం కదా, సో అందుకని ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. ఓ ఇంకా మేము వర్క్ చేస్తున్నాము, ఆ హ్యాపీ, ఆ ఎనర్జెటిక్ ఉంటుంది కదా. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నారు, బౌన్స్ బ్యాక్ అయ్యారు. సినిమా చేస్తున్నారు, టీవీ చేస్తున్నారు. ఎందుకు తీసుకున్నారు ఆ గ్యాప్? అంటే మ్యారేజ్, పిల్లలు ఉంటుంది కదా, మాకు ఫ్యామిలీ అనేది దానికి కొంచెం అలా టైం ఇచ్చాను. ఇంకా దాని తర్వాత బ్యాక్ టు నార్మల్సీ అన్నమాట. మా పాప 6 month బేబీ తీసుకుని వచ్చేసాను. అలాగే తను క్యారో వల్ల పడుకోబెట్టి యాక్టింగ్ చేసేదాన్ని. అలా అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యింది. వండర్ఫుల్. మీరు ఇప్పుడు సినిమా చూసారు, టీవీ చూస్తున్నారు కాబట్టి రెండిటి మీడియంస్లో మీకు డిఫరెన్స్ ఏం గమనించారు ఆమని గారు? డిఫరెన్స్ ఏమి లేదు, యాక్టింగ్ అంతా ఒకటే. కొంచెం అంటే మనకు సీరియల్ అంటే కొంచెం హెవీగా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ప్లేస్లో, అన్నీ అప్పుడు కాదు, అదొక డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి సినిమా అంటే అలా ఉండదు, కొంచెం ఎక్కువ న్యాచురల్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కంఫర్ట్స్ అనేది మనకు సినిమాలో కొంచెం కంఫర్ట్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఇస్తారు, కానీ కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని లొకేషన్స్లో రూమ్స్ ఇబ్బందిగా ఉంటుంది, వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప వేరే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అదర్వైజ్ ఏంటంటే వర్క్ లోడ్ కూడా అంతే. సినిమా అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది, రిలాక్స్గా చేస్తారు, లైటింగ్స్ ఎక్కువ ఉంటాయి, లైటింగ్ టైంకి ఇస్తారు కదా, వాళ్ళు లైటింగ్ చేసుకున్నప్పుడు మేము రిలాక్స్గా ఉంటాం ఆర్టిస్టులు. ఇక్కడ అలా కాదు, త్వరగా లైటింగ్ చేస్తారు, త్వరగా రెడీ అంటారు. ఈరోజు ఒక 3 scenes 4 scenes అనుకుంటే అది వాళ్ళు ఫినిష్ చేసేయాలి. సో ఆ ప్లాన్ ఉంటుంది పక్కా. సో ఆ ప్లాన్ ప్రకారం చేస్తే అప్పుడు మాకు ఇంకా రెస్ట్ ఉండదు. సో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఇదే డిఫరెంట్. లోడ్లో ఉన్నా కూడా మీ మొహం మీద ఆ చిరునవ్వు అయితే మాత్రం అసలు మారట్లేదు, అది తెలియట్లేదు. అంత సునాయాసంగా చేసేస్తారు. సెలబ్రిటీ అన్న స్టేటస్ లోనే ఉంటారు ఎప్పుడు. అవును, ఎందుకంటే అది అలా అయిపోతుంది. ఎందుకంటే మాకు వర్క్ అనేది ఇష్టం కదా, ఇష్టపడి చేసే వాళ్ళకి అది కష్టం అనిపించదు. వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రిలేటెడ్ గా అడుగుతాను. మీరు ఒకవేళ టైం దొరికి మీరు ఇంట్లో ఉంటే, పండగ అనేది మీరు చేసుకుంటే, మీ రిచువల్స్ ఎలా ఉంటాయి? మీ డైలీ రిచువల్ పండగ రోజు అంటే ప్రతిసారి ఇది చేస్తాం అన్నట్టు ఏమైనా ఉంటుంది కదా? నాకు పండుగలు అంటే చాలా ఇష్టం. అన్ని పండుగలు మేము మా ఇంట్లో బాగా చేసుకుంటాము. అందులో పర్టికులర్గా వినాయక చవితి అంటే మాకు చాలా ఇష్టం. ఇంట్లో మా పిల్లలు, మేము, మా అమ్మ, మా ఆయన అందరూ కలిసి బాగా చేసుకుంటాం. నాకు ఎక్కువ డెకరేషన్ చాలా ఇష్టం. వరలక్ష్మి వ్రతం అన్న ఈ 2 పండుగలకే డెకరేషన్ చేయగలుగుతాం. తర్వాత దసరాలో బొమ్మలు పెడితే దానికి, ఈ 3 పండుగలు మేము బాగా చేసుకుంటాం. సో వినాయక చతుర్థి వస్తే ఫుల్ నేను ఒక్కరోజు ముందే నేనే వెళ్తాను మార్కెట్కి. నాకు నచ్చిన ఫ్లవర్స్ కానీ ఏం కావాలో, దేవుడు పూజ కావాల్సిన అన్నీ నేను చిన్నప్పుడు మా అమ్మ చేసేది. సో నేను ఎదిగిన తర్వాత నేనే స్టార్ట్ చేస్తాను, నేను మా బ్రదరు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా నేనే చేసుకుంటున్నాను. సో అన్నీ తెచ్చుకుంటాను, ఒక్కరోజు ముందే అన్నీ రెడీ చేసుకుంటాను. అర్లీ మార్నింగ్ లేస్తా, ఒక 3-4 కల్లా లేసిస్తాను. ఎందుకంటే పిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, త్వరగా అవ్వదు కదా. సో అన్ని డెకరేషన్ అన్నీ చేసి రెడీ చేసేసి ఆ టైమింగ్ పూజకి మా అమ్మ లేచి, వంట మాత్రం మా మమ్మీ చేస్తుంది. అంటే నాకు స్వీట్స్ అంతగా రాదు, అందుకని అమ్మ చేస్తుంది. ఆ పని మనుషులతో ఏం ముట్టుకోకుండా ఆవిడే కొంచెం మడితో చేస్తా అంట కదా, ఆవిడ ఆచారాలు ఎక్కువ చేస్తే దాన్ని తీసుకొచ్చి నైవేద్యం బట్టి చక్కగా పిల్లలందరూ నిల్చొని పూజ చేసి
ఇంకా ఆయనకి ఏమేమి ఎలా పూజలు చల్లించాలో అన్నీ చల్లించేసి తర్వాత మనం ప్రసాదం తీసుకుంటాం అలాగా. సో షాపింగ్, డెకరేషన్ ఆమెని గారి బాధ్యత, నిజంగా. వంట మీ మా అమ్మగారి బాధ్యత. అమ్మగారు మళ్ళీ అందరూ కూర్చున్నప్పుడు భోజనానికి అందరూ మాకు పండగలంటే ఆకేసి ఆచారంగా తినాలి, అది ఇష్టం. అరిటాకు మీద అరిటాకు భోజనం. వేసి కింద కూర్చొని మేమందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని తిందాం. సో ఇది ప్రతి పండగకి మేము అది ఆచరిస్తాం అలాగా. సో అయితే ఈ పర్టికులర్ వినాయక చవితి స్పెషల్గా మేము మిమ్మల్ని కలిసాం కాబట్టి జనరల్గా మనం వినాయకుడిని ఎలాంటి విఘ్నాలు లేకుండా సాఫీగా జీవితం సాగేటట్టు దీవించండి తండ్రి అని దండం పెట్టుకుంటాం. మీ లైఫ్లో ఒక పెద్ద ఆబ్స్టికల్ వచ్చి దాన్ని దేవుడు ఈజీగా మిమ్మల్ని దాటిచ్చేసిన సంఘటన మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? సీరియస్గా ఉన్న విషయాలు, చిన్న చిన్న విషయాలు కానీ, ఒక హెల్త్ వైజ్ కానీ, నాకు అక్కడ పిల్లలు పుట్టలేదన్నప్పుడు కూడా చాలామంది నీకు పిల్లలు అవ్వరు అన్నారు. నాకు కొంచెం కాంప్లికేటెడ్ అయింది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు కూడా నాకు దేవుడు చాలా ఈజీగా అన్నీ ఇచ్చేసాడు అనమాట. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కష్టం ఉంటుంది, తర్వాత అది ఈజీగా దొరుకుతుంది. అలా చేస్తాడు దేవుడు. అందుకని నేను ఎక్కువ దేవుడే నమ్ముతాను. ఏదైనా దేవుడు మూలంగానే వస్తుంది. మనుషుల రూపం చేసినా దేవుడే చేయిస్తాడు అని నేను నమ్ముతాను ఎక్కువ. బాగా భక్తి ఎక్కువ అన్నమాట. ఎక్కువ నిజమే. లేచి రోజు దీపారాధన చేయండి, బయటికి రారు. పొద్దునే నైట్ పడుకునేప్పుడు దేవుడు ప్రార్థన చేసేప్పుడు కూడా నా పిల్లలు కూడా అదే నేర్పించాను. వీడియో కాల్లో నేను ఇక్కడ ఉంటే నేను అడుగుతాను, దేవుడు ప్రార్థన చేశారా అని అడుగుతాను. మమ్మీ ఒకసారి మర్చిపోతారు వాళ్ళు. మమ్మీ నువ్వు వీడియో కాల్ అలాగే నేను చెప్తాను, ఓం నమః శివాయ, శుక్లామరగర ఇవన్నీ చెప్తుంటారు. వాళ్ళకి వరుసగా 4-5 నేర్పించాను. ఇద్దరు కూర్చొని అవన్నీ చెప్తారు. నాకు కూడా హ్యాపీ. మా పిల్లలు హిందూ సంస్కారం అన్నీ నేర్చుకుంటున్నారు అనేది ఒక హ్యాపీనెస్ నాకు. ఫోన్ చేసి ఒకవేళ వర్కింగ్ మదర్స్ అయితే పిల్లలు హోంవర్క్ చేశారని అడిగే మదర్స్ ఉంటారు, కానీ మీరు పూజ చేశారని అడిగే మదర్స్ గ్రేట్. అంతే గ్రేట్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మార్నింగ్ కాల్ చేస్తా. పిల్లలు స్కూల్కి బయలుదేరేప్పుడు వీడియో కాల్ చేస్తా. నా కొడుకు ఎక్కడుంటాడు తెలుసా, కరెక్ట్గా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటాడు. మార్నింగ్ వెళ్ళేప్పుడు దేవుడు కుంకుమ పెట్టుకోకుండా వెళ్ళరు ఇద్దరు. అంటే నేను అలా నేర్పించాను. నేను అలా చేస్తాను కదా, అది వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. అసలు మీరు ఇంట్లో ఉండడమే చాలా తక్కువ. అంటే కొంతకాలం పిల్లల కోసం ఉన్నారు, అది పక్కన పెడితే ఇప్పుడు అట్లీస్ట్ పిల్లలకి మదర్ గైడెన్స్ అనేది ఎప్పటికీ అవసరమే, ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంత వర్క్ చేస్తూ ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో పొద్దున ఎప్పుడో వచ్చేస్తారు, రాత్రికి వెళ్తారు. హౌ డు యూ బ్యాలెన్స్ దట్ వర్క్ లైఫ్? అంటే మేము ఉండే చెన్నై, నేను ఎక్కువ వర్క్ నాకు హైదరాబాద్. 99% వర్క్ ఇక్కడే నాకు. సో నేను వెళ్ళడం, పిల్లలు చూడడం అనేది మంత్లీ ఒక 4 days 5 days అట్లా దొరుకుతుంటుంది. అవి వెళ్ళినప్పుడు ఆ 5 days 6 days ఉన్నప్పుడు కూడా నేను ఈ పార్టీలు, మా ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉండదు, ఎప్పుడూ లేదు నాకు. బిఫోర్ మ్యారేజ్ కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. నా పిల్లలు, ఫ్యామిలీ, ఇంట్లో వర్క్, ఫోన్లో ఫోకస్ అవ్వడం వేరు, కానీ డైరెక్ట్గా వెళ్ళినప్పుడు చూడడం వేరు కదా. సో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ వాళ్ళతో స్పెండ్ చేసే, ఫుల్ టైం వాళ్ళతోనే ఉంటాను, నేను స్పెండ్ చేస్తుంటాను. అప్పుడే నేను ఆ టైంలో కూడా పూజ చేయడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ వాళ్ళు నన్ను చూస్తుంటారు కదా. సో అది వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. సో వర్క్ ఉన్నప్పుడు వర్కే, ఫ్యామిలీకి వెళ్ళామంటే ఇంకా అసలు వెళ్ళి వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో వాళ్ళకి, ఎందుకంటే నేను లేనప్పుడు అమ్మ చేస్తుంది, సర్వెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనది కొన్ని ఉంటాయి కదా, నన్ను అడుగుతారు, మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలని. అప్పుడు నేను ట్రై చేసి వాళ్ళకి చేసి పెడతా. వాళ్ళకి హ్యాపీ. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అని అంటే వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ లేకపోతే అమ్మని అన్ని రోజులు వదిలి షూటింగ్కి పంపించి వాళ్ళు స్టడీ చూసుకోవాలండి, మిస్ అవుతారండి పాప వాళ్ళు. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా లేదు. బాబుకి 5th standard చదువుతున్నాడు, పాప 3rd standard. సో ఇంకా చిన్న పిల్లలే వాళ్ళకి అయినా అమ్మని వదిలి ఉండగలుగుతున్నారు. ఏడుస్తారు ఒక్కొక్కసారి, ఎప్పుడైనా బాధ అయినప్పుడు. మా పాప కానీ మన కూడా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఫోన్ చేస్తే మా బాబు ఫోన్లో ఏడ్చేస్తున్నాడు, మమ్మీ నీకు ఏమైంది మమ్మీ ఏమైంది. సో చిన్న పిల్లలైనా కొంచెం వాళ్ళే కొంచెం సెల్ఫ్ డిపెండెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళకి. మెచ్యూరిటీ అంటున్నాను నేను వాళ్ళకి. ఆ చిన్న వయసులోనే బోలెడంత మెచ్యూరిటీ లేకపోతే మీరు ఇక్కడ హ్యాపీగా వర్క్ చేయలేను. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, అది పిల్లల దగ్గర నుంచి కానీ హస్బెండ్ దగ్గర నుంచి కానీ. ఏమంటారు మీరు? నిజంగా 100% వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి, నాకు అమ్మ వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు కాబట్టి పిల్లల్ని. సో నేను ఇక్కడ ఫ్రీగా వర్క్ చేయగలుగుతున్నాను. వండర్ఫుల్. ఇక్కడ వర్క్ గురించి మాట్లాడితే మేడం, ఇప్పుడు మీరు ఒకప్పుడు ఇండస్ట్రీ చూసారు, ఇప్పుడు ఎవాల్వ్ అయిన ఇండస్ట్రీని చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ మీకు అనిపించిన ట్రెండ్స్లో డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ట్రెండ్ అయితే మారిందండి. అప్పుడు వేరు కదా, అప్పుడు వచ్చే స్టోరీస్ కానీ వేరు.
బట్ అప్పుడే ఇప్పుడు తీస్తున్నారు, కంటెంట్ మారలేదు, కానీ ఆ కంటెంట్ని ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలో అలా చేస్తున్నారు. అప్పుడు లాగా ఇప్పుడు సినిమా చేస్తే చూడరు, ఏంటి సీరియల్ లాగా తీసారా అంటారు. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలి, ఎంత షార్ట్ కట్లో ఏం చెప్పాలి మెసేజ్ అనేది ఇప్పుడున్న డైరెక్టర్స్కి తెలుసు. సో అలా ట్రెండ్ తీసుకొచ్చారు, ఎక్కువ సాంగ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఎప్పుడు హీరో హీరోయిన్ వాళ్ళ రొమాన్స్ అనేదే కాకుండా కథ మీద వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ట్రెండ్ మారింది. సో మనకే ఇప్పుడు కాసేపు చూస్తుంటాం, బా ఎప్పుడు పాత సినిమా తీసాడు అనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ తీస్తే ఫాస్ట్గా వెళ్తుంటుంది, ఇంకోటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఇది ఉండాలి, అలా తీస్తున్నారు. సో చాలా మారింది ఇప్పుడు. అంతే ఎందుకండి, ఇప్పుడు మీరు ఫోన్ లేకుండా ఉంటారా? ఉండలేము కదా, ఎవరూ ఉండలేము. అప్పట్లో మేము ఫోన్ లేదు కదా, ఉన్నాం కదా, అప్పుడు ట్రెండ్ మారింది. అప్పుడు వేరే ఇప్పుడు వేరే. అప్పుడు ఉండగలిగాము, ఫోన్ లేకుండా ఉండగలిగాము, అంతకంటే ముందు ఫ్యాన్లు ఏసీ లేకుండా ఉండగలిగారు. ఈ తర్వాత ఫోన్లలో చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని ఈజీ అయిపోయింది, కంఫర్ట్స్ ఎక్కువ వచ్చేసింది. అప్పటితో ఇప్పటితో పోలిస్తూ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పండి ఆమని గారు. అంటే చాలా కష్టపడి మీరు చేసిన షూట్ ఇప్పుడు అసలు మన వాళ్ళు అట్లా వచ్చేస్తారు ఆ షూటింగ్ కి అన్నవి ఉన్నాయా? లేదండి, ఇప్పుడు నిజంగా చాలా అదృష్టం ఆర్టిస్టులు అంటే. ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను కాబట్టి ఎంత కంఫర్ట్స్ ఉన్నాయి, అప్పుడంతా లేదు. మీరు చేసిన పాత షూట్స్ లో ఒక హార్డ్ అవును, ఎండలో క్యారవాన్స్ లేదు, మాకు సపరేట్ రూమ్స్ దొరికేది కదా, అవుట్డోర్స్ ఆల్మోస్ట్ ఎక్కువ అవుట్డోర్స్ వెళ్ళేవాళ్ళం. నైట్లో ఎక్కడో మనకు హోటల్ అలా ఉంటుంది అంతే. మనం షూటింగ్ స్పాట్ కానీ వచ్చినప్పుడు మాకు సపరేట్ రూమ్స్ ఉండదు, అందరూ కలిసే కూర్చునేవాళ్ళు ఒక దగ్గర, అందరూ కలిసి అంటే అది కష్టమైన బాగుండేది, ఒక బాండింగ్ ఉండేది. ఆర్టిస్టులు అందరూ కూర్చొని వాళ్ళు బేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టాలు సుఖాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పుకునే వాళ్ళు, సీనియర్ ఆర్టిస్ట్ మనతో చెప్పుకునే వాళ్ళు. సో అవన్నీ మనం నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కంఫర్ట్ వచ్చింది కానీ ఆ ఒక బాండింగ్ లేదు ఆర్టిస్టులో. ఎవరికి అంతే, షార్ట్ అయినా వెళ్ళి క్యారవన్లో కూర్చుంటున్నా, కలిసే ప్రసక్తే లేదు. అట్లా కలిసిన కూర్చుంటే వాళ్ళలో ఒక్కొక్కరు ఫోన్ పెట్టుకుని కూర్చుంటాం. ఎవరికి వాళ్ళు ఫోన్లో ఉంటారు, ఫుల్ బిజీ ఉంటారు, రీల్స్ చేసే దాంట్లో బిజీ ఉంటారు. డిజిటల్ మీడియాలో యాక్టివా మీరు? రీల్స్ చేస్తారా? ఇప్పుడు నేను కూడా చేస్తున్నానండి. నాకు కూడా వాళ్ళు చేస్తున్నాయి, నేను కూడా రీల్స్ చేద్దాం అనిపిస్తుంది. సో ఈ ట్రెండ్కి మేము కూడా మారిపోయాం అంతే. మీ కెరియర్ లో ఇప్పటి వరకు మీరు చూసిన అప్పటి సినిమా కానీ ఇప్పటి సినిమా కానీ టీవీ కానీ సినిమా కానీ బాగా కష్టపడి హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎఫర్ట్ మీ వైపు నుంచి పెట్టడం, అంతే వచ్చిన అప్రిసియేషన్ ఏదన్నా షేర్ చేసుకోండి మేడం. శుభలగ్నం. ఎంత కష్టం ఉండింది అందులో? కష్టం అంటే యాక్టింగ్ డైలాగ్స్ ఎక్కువ, యాక్టింగ్ స్కోప్ ఎక్కువ, అందులో చాలా వేరియేషన్స్ ఉంటుంది. చాలా సినిమాలు నేను చేశాను, ఇప్పుడు మావి చిగురులో కూడా. అంటే దాంట్లో ఒకే ఫస్ట్ హాఫ్ ఒక వేరియేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మళ్ళీ వేరేలా ఉంటుంది, అంతే, రెండే ఉంటుంది. దీంట్లో అలా కాదు, ఆ ఒక ఏమిటో అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎన్ని వేరియేషన్స్ చెప్పాల్సి వస్తుంది. ఏడ్చుకుంటూ, నవ్వుతూ, వ్యంగ్యంగా, మళ్ళీ బాధతో, మళ్ళీ దుఃఖంతో, మళ్ళీ ఇలా చాలా ఆ దుఃఖం అనేది కూడా చాలా వేరియేషన్స్ ఉంటుంది అందులో. ఎన్ని సినిమా మొత్తం చాలా వేరియేషన్స్ ఉంటుంది ఆ సినిమా. అది నాకు కొంచెం కష్టంగా ఉన్నా కూడా డైరెక్టర్ గారు చేయించారు నాతో. సో అలాగే అది నేను అనుకోలేదు. అది ఇప్పటికీ నాకు ఎక్కడ వెళ్ళి ఎవర్ గ్రీన్ సినిమా లాగా శుభలగ్నం చేశారు కదండి, శుభలగ్నం చేశారు, ఆ ఒక్క సినిమానే చెప్తాను. ఎన్ని సినిమాలు చేశాను నేను, ఇది ఒక్క సినిమా గురించే మాట్లాడతారు అందరూ, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అమ్మని గారు? సుమన్ గారితో ఒక రెండు సినిమాలు చేస్తున్నాను, దేవి ప్రసాద్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, తర్వాత ఇంకోటి ఒక లీడ్ రోల్ ఒక సినిమా చేస్తున్నాను, తర్వాత వెబ్ సిరీ ఒకటి సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఒకటి చేస్తున్నాను. ఇంకా చాలా చేస్తున్నాను అలా. అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏదో మంచి మంచి క్యారెక్టర్ వస్తున్నాయి చేస్తున్నాను. ఇప్పుడు మీరు హీరోయిన్గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఆమని గారు? నేను ఇన్ని హిట్స్ ఇచ్చాను, నాకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, నేను ఇన్ని అవార్డ్స్ అందుకున్నాను, ఇవాళ నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడం ఏంటి అన్న సెన్స్ ఉంటుందా? అది స్టార్టింగ్ వచ్చింది నాకు చేసినప్పుడు. హీరోయిన్గా చేసాము, ఎందుకంటే నేను హీరోయిన్ అవ్వాలనే వచ్చాను, అయ్యాను, అన్నీ ఓకే. తర్వాత మనకు ఆ మైండ్లో అదే ఉంటుంది కదా, హీరోయిన్ అనే ఒక ఇది ఉంటుంది, తప్పకుండా ఎవరికి పోదు అది. ఎందుకంటే అది ఇష్టపడి మనం వచ్చాము, ఆ ఒక బౌండరీలో ఉంటాం కదా మేము, ఆ హీరోయిన్ అనే ఒక బౌండరీలో. సో అక్కడి నుంచి బయట వచ్చినప్పుడు కొంచెం ఫీల్ అవుతాం,
ఆ మదర్ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు. అందుకే నేను ప్రతి ఒక మదర్ క్యారెక్టర్ అంటే సార్ మీరు ఏమైనా చెప్పండి, మీరు ఏ శారీస్ వేసుకుంటాను, ఎలా మేకప్ వేసుకుంటాను, ఈ వైట్ హెయిర్ మాత్రం వేసుకోను. నేను ఫస్ట్ చెప్పేది అది, నేను వైట్ హెయిర్ వేసుకోను అని చెప్తాను. తల్లులు అందంగా ఉండరా అండి, వాళ్ళకి నల్ల చెప్పండి ఇప్పుడు ఎలా ఉంటున్నారా, ఇంత గ్లామరస్ తల్లి గారు ఉంటారండి. అందుకని చెప్తాను. లేదు ఆ క్యారెక్టర్కి అది చాలా ముఖ్యం, అలా వేసుకుంటేనే ఆ క్యారెక్టర్ పండుతుంది అని డైరెక్టర్ గారు దాన్ని చెప్తే నేను ఆ కథ వింటాను, నిజంగానే అది కరెక్ట్ అనుకుంటే అప్పుడు వేసుకుంటా, నేను తప్పలేదన్నాను. కానీ మామూలుగా అయితే మాత్రం అంత ఈజీగా ఒప్పుకోను. మీరు ఏమేమి పరిగణనలోకి తీసుకుంటారు ఆమని గారు? ఒక స్టోరీ వినాలి అని అంటే మీ క్యారెక్టర్ని డెఫినెట్లీ మీరు అదే టాప్ మోస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు, కానీ అందులో గ్లామర్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు? గ్లామర్ కంటెంట్ ఇంపార్టెంట్ కాదండి, మనం యాక్టింగ్ స్కోప్ ఉన్నదే ఇంపార్టెంట్. మీకు గ్లామర్ అనేది చాలా రోజులు ఉండదు కూడా, మీకు చాలా రోజులు కనబడదు కూడా. అప్పుడు ఓన్లీ గ్లామరే చేసి ఉంటే ఈరోజు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడం చాలా తక్కువ ఉండేదేమో స్కోప్ అది. నేను అలా మంచి మంచి క్యారెక్టర్స్, చాలా వేరియేషన్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి ఈరోజు మీతో ఇంకా కూర్చొని మాట్లాడుతున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేయగలుగుతున్నాను. సీరియల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. సీరియల్ అంటే అంత ఈజీ కాదండి, అందరికీ సీరియల్లో ఒక లీడ్ రోల్ అంటే వెంటనే చేయరు. ఇవిడ చేయగలుగుతుంది ఈ క్యారెక్టర్, ఇన్ని వేరియేషన్స్ దీంట్లో వస్తుంటుంది, ఇవిడ చేయగలుగుతుంది కదా చూసి ఇస్తారు. సో ఒక ఆర్టిస్ట్గా మమ్మల్ని అనుకుంటేనే ఇస్తారు. అది అప్పట్లో మేము చేసిన క్రెడిట్, ఇప్పుడు నాకు అది పండింది, వచ్చింది నాకు క్రెడిట్. అంతే ఒక యాక్టర్ గా ఉండాల్సిన యాటిట్యూడ్ ఎలా? గ్లామర్ అవసరం, ఆర్టిస్ట్ గ్లామర్ అవసరం. అది ఎంతవరకు అంటే ఆ సినిమాకి అవసరమైనంత వరకే. అన్ని సినిమాలో గ్లామర్ చేసేస్తే ఇంకా ఆర్టిస్ట్ గా మనం పనికిరాము. ఆర్టిస్ట్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఒక ఆర్టిస్ట్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలని మీరు నమ్ముతారు? అన్నీ చేయాలండి గ్లామర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మా రమ్యకృష్ణ గారిని తీసుకోండి, అమ్మవారి క్యారెక్టర్ చేస్తుంది, ఇటు గ్లామర్ క్యారెక్టర్ చేస్తుంది, ఇటు ఫ్యామిలీ రోల్స్ చేస్తుంది, ఇటు మోడర్న్ రోల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఆవిడ ఎన్ని రకాలు వేరియేషన్స్ ఉంది, ఆర్టిస్ట్గా నిలబడిపోయింది. ఇప్పటికీ రమ్యకృష్ణ అంటే అసలు దానికి మాటే లేదు, తిరగలేదు. అలా ఎంతమంది చేయలేరు కదా, అందరికీ రాదు. ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ మీరు అలాంటి రోల్ ఒకటి చేయాలి అని అంటే డ్రీమ్ రోల్ ఏముంటుంది, ఏం చేయడానికి ఎక్కువ మీరు వెయిట్ చేస్తున్నారు? నాకు ఎక్కువ కొంచెం నెగటివ్ క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం. లేడీ విలన్ నిజంగా చాలా ఇష్టం. గత్తుగా కొంచెం ఎక్కువ గట్స్గా మాట్లాడడం, ఒక జమీందారు ఇదిలాగా కొంచెం ఆ సింహం అంట, లయన్ అంటారు కదా, ఆ ఒక ఉమెన్ పవర్ అది నాకు చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ చూస్తే చాలా సున్నితంగా సాత్వికంగా కనిపిస్తుంది. అదే కదా నేను ఆర్టిస్ట్ గా అలా చేయాలని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వస్తుంది, వస్తుంది డెఫినెట్లీ, బికాస్ మీరు స్ట్రాంగ్ గా గట్టిగా అనేసుకొని అవును కదా జరిగిపోతుంది. అంటే ఇంత దూరం వచ్చారు, మీకు ఇంకొక స్టెప్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అనిపిస్తుంది నాకు. ఆర్టిస్ట్ గా స్థిరపడాలి, ఇండస్ట్రీని ఇప్పుడిప్పుడే చూడాలి అని అనుకుంటున్న విమెన్ కి స్పెసిఫిక్ గా మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వింటున్నాము, మొన్నటిదాకా ఒక వేరే ఇండస్ట్రీలో విన్నాము, ఇప్పుడు అది టాలీవుడ్ లో కూడా ఉంది అన్నట్టు మనం ఎక్కువ గట్టిగా వింటున్న నేపథ్యంలో ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటూ ఇండస్ట్రీకి వచ్చే ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆమని గారు? మంచి చెడు అన్ని ఇండస్ట్రీలో ఉందండి. మాకు సినిమా అనేది వచ్చి మీకు బయట తెలుస్తుంది కాబట్టి, ఇది పబ్లిక్ ఫిగర్స్, మేము పబ్లిక్గా మన సినిమా అంటే అందరికీ తెలుసు, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి సినిమా త్వరగా మీడియా ద్వారానే వెళ్ళిపోతుంది తప్ప ఏ దాంట్లో లేదు చెప్పండి. అన్నీ ఒక డాక్టర్స్ అని తీసుకోండి, ఒక ఇంజనీర్స్ అని, ఏ దాంట్లో ఏదైనా తప్పు మంచి చెడు రెండు ఉంటుంది. బట్ దాంట్లో మనం చూస్ చేసుకోవాలి. కొంతమందికి మీరు చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదని లేదు. అది ఇండస్ట్రీలో అలాంటి సమస్యలే లేవు అని అనలేం కదా? అనలేం, తప్పకుండా 100% అందరికీ వస్తుంది. అందరూ ఒక్కొక్క హీరోయిన్ వెనకాల ఒక కథ ఉంటుందండి, అందరూ ఫేస్ చేసే వచ్చుంటారు. సో అందరూ ఇప్పుడు వచ్చే అమ్మాయిలకి నేను అదే చెప్తాను, జాగ్రత్తగా చూసుకొని ఏది మంచి ఏది చెడు చూస్ చేసుకుని వెళ్ళండి. అంటే మనం ఒక కళలతో వస్తాం, డ్రీమ్తో, మేము హీరోయిన్ అయిపోవాలి, ఆర్టిస్ట్ అయిపోవాలి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఏమో కొన్ని కళలు ఒక డ్రీమ్స్తో వస్తాం. అవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు వెంటనే జరగదు, పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ అన్నీ దాటుకుంటూ రావాలి. సో మనిషికి ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, అప్పటి వరకు కాస్త పేషెన్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ మనం ఫేస్ చేసుకుంటూ, అంటే ఫేస్ అంటే నేను తప్పుగా అనట్లేదు, మంచి చెడు ఏది ఉందో చూసుకుంటూ, ఏది రాళ్ళు ఏది ముళ్ళు చూసుకొని దాని వరకు ఏది రాళ్ళు ఏది ముళ్ళు. మీకు ఇలాంటి డెసిషన్ మేకింగ్ టైం వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే కాల్ చేసే టాలీవుడ్ ఫ్రెండ్ ఎవరండి? నాకు ఒక్కప్పుడైతే సౌందర్య గారు ఉన్నారు, అన్నీ ఆవిడతో షేర్ చేసుకునే వాళ్ళని.
చాలా విషయాలు షేర్ చేసుకున్నాను కూడా, తనకు తెలుసు. ఉండుంటే చెప్పేదేమో, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడైతే ఎవరు లేదండి అంత. ఇప్పుడు నేను చెప్పుకుంటే ఇంకా మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళతోనే చెప్పుకోవాలి, అంత బయట చెప్పుకున్నంత అంత క్లోజ్. హీరోస్ కూడా ఉన్నారు కానీ అంటే ఇప్పుడు అందరూ కొంచెం ఎవరికెవరు జోన్లో వాళ్ళు ఉన్నారు. సో అందుకని అంత డీప్గా వెళ్ళలేను ఇప్పుడు. ఎప్పుడైనా చూసినప్పుడు మాట్లాడతాం, సినిమాల ఇంటరాక్షన్స్ ఉంటాయి, మధ్య మధ్యలో పలకరించుకోవడాలు, ఎక్కడన్నా కలవడాలు. తప్పకుండా జగపతి బాబు ఎక్కడైనా చూస్తారనుకోండి మొత్తం చెప్పేస్తా, వాగేస్తా. సార్ ఇలాగా, సార్ ఇలా జరిగింది, సార్ ఇలా జరిగింది, ఆయన నవ్వుతూ అన్ని వింటుంటారు. చాలా కొంతమంది ఉంటారు అంతే. ఇప్పుడు నరేష్ గారు, ఆయనతో ఉంటే ఆయనతో మాట్లాడతాను. నా హీరోస్ అప్పుడంతా వాళ్ళందరూ, నరేష్ వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో బాగా మాట్లాడతాను. ఆమె గారు, గణేష్ చతుర్థి సందర్భంగా ప్రేక్షకులకి మీ వైపు నుంచి మీరు చెప్పే ఒక మాట. అందరూ వినాయక చతుర్థిని చాలా చక్కగా గ్రాండ్గా చేసుకోండి, భక్తితో చేయండి. ప్రకృతికి హామ్ ఎలాగా చేయకుండా మట్టి వినాయకుడిని తెచ్చిపెట్టి మట్టి వినాయకుడిని నీళ్ళలో వదలండి. ఇంకా ఏదేదో వస్తాయి కదా ఈ ప్లాస్టిక్లో అలి ఇలాంటివన్నీ వద్దు. దేవుణ్ణి చక్కగా మట్టితోనే, ఎందుకంటే ఆయన మట్టి వినాయకుడు అంటే ఆయన చాలా ఇష్టం. అది చేసి భక్తితో పూజ చేసుకొని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అందరికీ నా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా అచీవ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వెస్ట్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ.